ఆంధ్రప్రదేశ్ విద్యారంగ చరిత్రలో సరికొత్త మైలురాయిగా నిలిచిపోయేలా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలుకు ముహూర్తం ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు వెళ్లే లక్షలాది మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో దాదాపు 10,000 కోట్ల భారీ నిధులను ఈ నెల 22వ తేదీన నేరుగా జమ చేసేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం పేద మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మార్చే ఓ గొప్ప డిజిటల్ ఆర్థిక విప్లవం. ఈ పథకం కింద పాఠశాల విద్యను అభ్యసిస్తున్న ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. గత ప్రభుత్వ నిబంధనలకు భిన్నంగా ప్రస్తుత కూటమి సర్కార్ ఒకే ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళుతుంటే వారందరికీ 15,000 చొప్పున సాయం అందించాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇంట్లో 2 లేదా 3 పిల్లలు ఉన్నా సరే ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా అందరికీ వర్తింపజేస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు ప్రభుత్వం విద్యా కానుక ద్వారా పుస్తకాలు, యూనిఫారాలు, షూస్, బ్యాగులు వంటివన్నీ ఉచితంగా అందిస్తోంది. దీనికి అదనంగా ఇప్పుడు తల్లికి వందనం ద్వారా నేరుగా నగదును కూడా తల్లుల ఖాతాల్లో వేస్తుండటంతో పేద తల్లిదండ్రులకు తమ పిల్లల చదువుల విషయంలో ఎలాంటి ఆర్థిక భారం లేకుండా పోయింది. తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోవడానికి నిధులు ఎంతో ఆసరాగా నిలుస్తాయని, ప్రైవేటు స్కూళ్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ పాఠశాలలోని కార్పొరేట్ స్థాయి సదుపాయాలు లభిస్తున్నాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 22న జరగబోయే ఈ భారీ నగదు బదిలీ కార్యక్రమం కోసం విద్యాశాఖ ఇప్పటికే జిల్లాల వారీగా అర్హులైన విద్యార్థులు, వారి తల్లుల బ్యాంకు ఖాతాల వివరాలు పరిశీలనను విజయవంతంగా పూర్తి చేసింది. ఒకే రోజున 10,000 కోట్లకు పైగా నిధులు నేరుగా ప్రజల ఖాతాల్లోకి చేరనుండటంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక పెద్ద ఊపునిస్తుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అక్షరాస్యతను పెంచడంతో పాటు బడి బయట పిల్లలు లేకుండా అందరినీ విద్యావంతులను చేయాలనే కూటమి ప్రభుత్వ సంకల్పం ఈ పథకంతో పూర్తిగా నెరవేరబోతోంది.